ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున అందరికీ వందనాలు. గత వీడియోలో ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడిగా బోధించున్నాడు. దానికి కంటిన్యూషన్గా ఎలా ప్రార్థించాలో పార్ట్ 2గా మీ ముందుకి వచ్చిన ఎలా ప్రార్థించాలి, విశ్వాసంతో దేవుణ్ణి మనం ప్రార్థించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో సెలవిచ్చిన రీతిగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడని, ఆయన మన మనవులను వింటున్నాడని, మనం అడిగిన వాటన్నిటిని కూడా ఆయన దయచేయవాడనని నమ్మవలనే కదా అని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో రాస్తున్నటువంటి మాటల్లో సెలవిచ్చిన రీతిగా మనం ఏదైతే అడుగుతున్నామో అవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు విన్నాడని, వాటికి తగిన ప్రతిఫలాలు ఇస్తాడని నమ్మి విశ్వాసంతో ప్రార్థించాలి. ఓ గ్రామంలో వర్షం లేకుండా కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి విశ్వాసులు, సేవకులు కలిసి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు వర్షం కురవాలని. అయితే 2 దినాలు ఉపవాస ప్రార్థనలు అయిపోయాయి. 3వ దినాన వర్షం కోసం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తుండగా ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రులను పిలిచి ఆ బిడ్డ అంటుందంటే తన తల్లితోటి, మనం వర్షం కోసం ప్రార్థిస్తున్నాం కదా, మరి దేవుడు ఈ ప్రార్థన అయిపోయేలోపు వర్షం కురిపిస్తాడు కదా, వర్షంలో తడవకుండా ఉండటానికి ఓ చిన్న గొడుగు మనం తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఆ బిడ్డ తన తల్లిదండ్రులను అడిగింది. చిన్న బిడ్డ విశ్వాసం కలిగి తల్లిదండ్రులకు చెప్తుంది. అయితే ప్రార్థించే వారిలో విశ్వాసం ఉండాలి. ఆ బిడ్డ ఏదైతే సలహా ఇచ్చిందో ఆ రీతిగా వారు ఆ గొడుగు పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనా కూడిక అయిపోయిన తర్వాత గొప్ప వర్షం కురవబడిందంట. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు ఇస్తాడని నమ్మాలి, ఇచ్చి ఉన్నాడని నమ్మాలి. అటు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనం మన జీవితంలో చూడగలం. అలాగే జార్జ్ ముల్లర్ గారికి ప్రార్థనా వీరుడని పేరు. తన జీవితంలో 50,000 సమస్యలకు జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి. ప్రతి విషయంలో కూడా మోకరించి ప్రార్థించి దేవుడు ఇచ్చి ఉన్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ప్రార్థనలకు జవాబు పొందుకోకముందే ఆ ప్రార్థనలకు జవాబు పొందుకున్నానని విశ్వాసంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించేవాడంట. అందుని బట్టి 50,000 సమస్యలకు తాను ప్రార్థనలకు జవాబులు పొందుకోగలిగాడు. కాబట్టి ప్రార్థించేవారు విశ్వాసంతో మనం ప్రార్థించాలి. రెండవదిగా ఎలా ప్రార్థించాలంటే ఆత్మతో ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఆత్మ లేకుండా 10,000 మాటలు పలుకుట కంటే ఆత్మతో ఒక్క మాట పలుకుట మేలు అని. ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తాడు. అందుకే పౌలు గారు అంటారు, నేను ఆత్మతో పాడగలను, మనసుతోనూ పాడగలనని. నేను ఆత్మతో ప్రార్థించగలను, మనసుతోనూ ప్రార్థించగలగనని. మనం ప్రార్థన ఆత్మను కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించే వారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఆత్మను దేవుడి సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినప్పుడు గొప్ప బహుమానాన్ని పొందుకొని ఉన్నది. ఆ స్త్రీ పేరు హన్నా. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ హన్నాకి సంతానం లేని సమయంలో తన ఇరుగు పొరుగు వారి నుంచి లోకం నుంచి వస్తున్న నిందలను, బాధలను తట్టుకోలేక దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా ప్రధాన యాజకుడైనటువంటి ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ ఉన్నాడు. ఎందుకంటే హన్నా తన మనసులోనే ప్రార్థన చేస్తుంది, కానీ ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, కానీ ఆమె స్వరం అనేది బయటికి వినబడడం లేదు. దాన్ని చూసినటువంటి ఏలి అనుకుంటున్నాడు, ఈమెంటి ప్రార్థన అని చెప్పి కూర్చుంది కానీ పెదాలు కదులుతున్నాయి, ఎటువంటి స్వరం వినబడడం లేదని చెప్పి అనుకొని, ఒకవేళ ఆమె మత్తురాలై ఉందనుకొని ఆమెను అంటున్నాడు, ఎంతవరకు నువ్వు మత్తురాలువై ఉందువు, ద్రాక్షారసం ఏమైనా తీసుకొని వచ్చావా అని సేవకుడే ఆమెను గూర్చి పొరపాటు పడ్డాడు. అయితే ఆ స్త్రీ అంటుంది,
అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. ద్రాక్షారసాన్నైనను మద్యమునై నేను పానం చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించి ప్రార్థిస్తున్నానని సెలవిచ్చింది. అలాగే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఒక భక్తుడు అంటాడు, మాటల ప్రార్థన కంటే మూలుగుల ప్రార్థన గొప్పదని. ఆత్మతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన స్వరంలో నుంచి మాట వినబడకపోవచ్చు, కానీ ఆత్మ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటుంది. అటువంటి ప్రార్థన అనుభవం కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మూడవదిగా ఎలా ప్రార్థించాలంటే లేఖానుసారంగా ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఆ లేఖనాలను అనుసరించి మనం ప్రార్థించినప్పుడు మనం వాటిని పొందుకోగలవారమై ఉన్నాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనములో అక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుడి సన్నిధిలో లేఖానుసారంగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంటున్నాడు, నీవు యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. దేవుడు దావీదుకు వాగ్దానం ఇచ్చాడు మేలు చేస్తానని. అదే వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నా కుటుంబానికి మేలు దయచేస్తానని నువ్వు సెలవిచ్చావు కదా, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము కనుక దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉంటున్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. నా ప్రభువా, నువ్వు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడునుగా. కానీ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం ఎత్తుపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అలాగే మనకు కూడా అనేక వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ వాగ్దానాలను ఎత్తుపట్టి మనం దేవుని సన్నిధిలో లేఖానుసారంగా ప్రార్థించినప్పుడు అనేక మేళ్ళు పొందుకోగలం. 4వదిగా ఎలా ప్రార్థించాలంటే కన్నీటితో ప్రార్థించాలి. కన్నీరు ఎంతో విలువైనది. ఈ లోకంలో కల్తీ లేనిది కన్నీరు మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న సమయంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణం నుంచి విడిపించగలిగినటువంటి తండ్రి సన్నిధిలో ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడనని వ్రాయబడినది. ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించున్న కాలంలో ఒక సాధారణ మానవుడి వలె రోదనతోనూ కన్నీళ్లతోనూ తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు సమర్పించుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థించినందువల్ల దేవుడు అతన్ని కుమారుడైన క్రీస్తుని అంగీకరించాడు. కనుక మనం కూడా ప్రార్థించేటప్పుడు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ అపోస్తల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో సెలవిచ్చిన రీతిగా నేను కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించున్నానని సెలవిచ్చిన రీతిగా మనం కూడా అట్ట అనుభవంలోకి నడిపించబడవలసిన వారమై ఉన్నాం. కీర్తనాకారుడైనటువంటి దావీదు 6వ కీర్తన 6వ చరణంలో మాట్లాడుతూ ఆయన కన్నీరు చేత పరుపు తేలిపోయేటట్లుగా ఆయన దేవుడి సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించేవాడు. ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థనలు అంగీకరించి ఉన్నాడు. అందుకే అంటాడు దావీదు దేవునికి హృదయానుసారుడిగా మార్చబడి ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప ఫలితాలను ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని ముందు సాగిలను పడినవాడు మనుషుల ముందు నిలబడతాడు. విలపించే వారిని దేవుడు విజేతలుగా మార్చగలిగిన దేవుడు. దేవుని దృష్టిలో కన్నీరు చాలా విలువైనది. కీర్తన 56వ కీర్తన 8వ సంకీర్తనలో నీ కన్నీళ్లు నా కవులలో రాసి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా దేవుడు మన కన్నీరు తన బుడ్డులో దాచుకున్నటువంటి దేవుడు. భక్తుడైనటువంటి విలియం బూత్ గారు సేవకులకు ఒక సలహా ఇచ్చి ఉన్నారు. పరిచర్యలో ఫలాలు లేవని విరక్తి చెందిన తోటి సేవకులకు విలియం బూత్ ఇచ్చిన సలహా, ట్రై టీయర్స్, దేవుని సన్నిధిలో ఏడ్చి చూడండి. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన అనేది విజయాన్ని సాధిస్తుంది. అది కన్నీటి ప్రార్థన అయితే దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేసి ప్రార్థించేటువంటి వీరులుగా మనల్ని మార్చునుగాక. 5వదిగా ఎలా ప్రార్థించాలంటే పట్టుదల కలిగి ప్రార్థించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి.
రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే పట్టుదల కలిగి ప్రార్థించుడి అని వ్రాయబడినది. ప్రార్థనలో పట్టుదల కలిగిన వారమై ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఒక దినమున ప్రార్థించి ఫలితాలు లేవని మనం నిరాశ చెందక పట్టుదల కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఫలితాలు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మొదటిగా విశ్వాసంతో ప్రార్థించాలి, రెండవదిగా ఆత్మతో ప్రార్థించాలి, మూడవదిగా లేఖానుసారంగా ప్రార్థించాలి, నాలుగవదిగా కన్నీటితో ప్రార్థించాలి, ఐదవదిగా పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఈ రీతిగా ప్రార్థనలు మన జీవితంలో శ్వాసగా ఉండినట్లుగా, ఊపిరిగా ఉండినట్లుగా మనం ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రభు యొక్క వాక్యము అనేకులకి చేరునట్లుగా విన్న ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు షేర్ చేయమని ప్రభు నామమున కోరుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కమ్మని ప్రభు నామమున కోరుకుంటూ మీ సహోదరి.